హలో అండి. నా చిన్నప్పుడు క్యాబేజ్ కూర అసలు తినేవాళ్ళం కాదు. ఇంట్లో వండుకునేవాళ్ళం కూడా కాదు. నచ్చేది కాదు. హాస్టల్‌లో జాయిన్ అయిన తర్వాత అక్కడ క్యాబేజీ శనగపప్పు కూర వండేవాళ్ళు. క్యాబేజీ శనగపప్పు, క్యాబేజీ వంకాయ ఇలా వండేవాళ్ళు. నాకు నచ్చేది. సో, అందుకని చెప్పి నేను ట్రై చేసేదాన్ని. ఇప్పుడు ఈ మధ్య ట్రై చేస్తున్నాను. పర్వాలేదు. హాస్టల్‌లో వచ్చినంత టేస్ట్ రాకపోయినా గానీ కొంచెం పర్వాలేదు బానే వస్తుంది. ఏం లేదండి, ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసుకోండి. క్యాబేజీ వేసుకొని క్యాబేజీ మగ్గిపోయిన తర్వాత శనగపప్పు ఉంటుంది కదా! శనగపప్పుని పక్కన ఉడకబెట్టుకోండి. వేరే దాంట్లో ఉడకబెట్టుకొని అది ఉడికిపోయిన తర్వాత క్యాబేజీలో ఏసేసి ఆ 2 కలిపి ఆ 2 కొంచెం మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలవనివ్వండి. కలిసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి అట్లా కొంచెం సేపు ఉడకనివ్వండి. నూనె పైకి తేలుతుంది కదండీ! బిగినర్స్‌కి వంట అయిపోయింది అని తెలియడం ఎలా అంటే నూనె పైకి తేలుతుందనమాట. సో, అప్పుడు వంట అయిపోయింది. ఇది తినడానికి వీలుగా ఉంది అన్నట్టు.